హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ మరియు మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్స్ బయింగ్ స్ట్రాటజీ విత్ స్ట్రైక్ ప్రైస్ మీద ఒక బెస్ట్ స్ట్రాటజీ ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ప్యూర్లీ స్ట్రైక్ ప్రైస్ బేస్డ్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మనం 5 years బ్రోకర్ వాళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ డేటా యూజ్ చేసుకొని మనం ఈ స్ట్రాటజీ చూడబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఈ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ చాలామంది ఫ్రెండ్స్ మన ఛానల్ వీడియోస్ చూసి చాలామంది ఫ్రెండ్స్ యూజ్ చేస్తున్నారు. ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకైనా ఆర్ మార్కెట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా. ఫ్రెండ్స్, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం. సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నేను నా 5 years అకౌంట్లో చూపెట్టబోతున్నాను. ఎందుకు 5 years అకౌంట్లో చూపెట్టబోతున్నాను అంటే 5 years అనే వాళ్ళు మనకి అడ్వాన్స్ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు ఆల్రెడీ మనకి అడ్వాన్స్ డేటా అంటే ఫిల్టర్ చేసి డేటా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ డేటా యూజ్ చేసుకుని మనం ట్రేడింగ్ చేయబోతున్నాం. అది ఎలానో ఇప్పుడు చూడండి. ఫ్రెండ్స్, మీకు కూడా 5 years అకౌంట్ ఉంటే మీరు ఈ టూల్స్ని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 5 years అకౌంట్ లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డ 5 years యొక్క లింక్, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్తో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి అదే డిస్క్రిప్షన్లో మా ఛానల్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇలా చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అవి మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసరికి మీకు బిట్ కాయిన్, ఇథేరియం, క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్, ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్. నెక్స్ట్ వచ్చేసరికి మీకు సూపర్ ట్రెండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ. ఇవి వచ్చేసరికి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్, ఇండెక్స్ ఆప్షన్స్, బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, అండ్ ఆల్సో కమ్యూనిటీ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్, గోల్డ్ అండ్ న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏదైనా ఎంజిల్ ఎల్ఐస్ బ్లూ మీరు 5 years ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ, అందులో మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు 5 years అకౌంట్ లేకపోతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మీరు డైరెక్ట్ 5 years వెబ్లో లాగిన్ అవ్వండి. సో మీరు ఇది వచ్చేసరికి ల్యాప్టాప్ వర్షన్. మీరు ల్యాప్టాప్ కాకుండా మీరు మొబైల్లో కూడా ఉంటుంది. మొబైల్ వచ్చేసరికి ఇక్కడ ఈ ట్యాబ్ ఒకటి కనపడుతుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మీ మొబైల్ యాప్లోనే కింద ఉంటుంది విజిట్ డిస్కవరీ, దాని మీద క్లిక్ చేయండి. సో విజిట్ డిస్కవరీలో ఈ విజిట్ డిస్కవర్ అనే ఒక అడ్వాన్స్ డేటా అప్లికేషన్ మనకి 5 years వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ అంటే ఏం లేదు, ప్యూర్లీ ఆప్షన్ డేటా. అంటే ఇంట్రాడే ట్రేడింగ్ కోసం మనం స్టాక్స్ అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్ అయినా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళు ఫిల్టర్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తారు. మనం చూడాల్సింది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. లాంగ్ బిల్డప్ అంటే మనం ఆప్షన్ బయర్స్ కాబట్టి లాంగ్ బిల్డప్ మోస్ట్ యాక్టివ్లో కూడా లాంగ్ బిల్డప్ స్టాక్స్ చూసుకోవాలి. మోస్ట్ యాక్టివ్స్ ఏ ఉన్నాయో మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్లో కూడా లాంగ్ బిల్డప్ చూసుకోవాలి. మనకి ఇంపార్టెంట్ ఏంటంటే లాంగ్ బిల్డప్, ఆప్షన్స్ బయర్స్కి లాంగ్ బిల్డప్ అనేది ఇంపార్టెంట్. ఇలా మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత 5 years ఇలా లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి లాంగ్ బిల్డప్ ఏమున్నాయో ఇక్కడ చూపెడతాయి. స్ట్రైక్ ప్రైజెస్ చూపెడతాయి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసరికి స్ట్రైక్ ప్రైజెస్ మనకి ముందర ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఫైనాన్స్ నిఫ్టీ అయినా ఉండొచ్చు, బ్యాంక్ నిఫ్టీ అయినా ఉండొచ్చు, నిఫ్టీ అయినా ఉండొచ్చు, ఆర్ మీరు ఏదైనా ఉండొచ్చు ఇండెక్స్ ఆప్షన్స్. ఎందులో లాంగ్ బిల్డప్ ఫామ్ అవుతుందో అవన్నీ ఇక్కడ మనకి ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఫామ్ అవుతుందో క్లియర్గా ఇక్కడ చూపెడుతుంది. సో ఇలా, సో ఇక్కడ మీరు 10 to 20 rupees అని చెప్పాను కదా, ఇక్కడ ప్రైస్ చూసుకోండి. లాంగ్ బిల్డప్ ఇక్కడ ప్రైస్ మీరు ఏ తక్కువ ప్రైస్ ఏది ఉంటే అది మీరు తీసుకోవచ్చు. ఇలా ఇప్పుడు 22 rupees ఉంది కదా, దీని యొక్క చార్ట్ ఓపెన్ చేస్తాను. సో మన 22 rupees ప్రైస్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చార్ట్ ఓపెన్ చేశాను. సో ఇది అతి తక్కువ ప్రైస్తో ఉన్నది. సో ఈరోజు మార్కెట్ 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి.
5 minutes ఆర్ 3 minutes. ఇక్కడ 3 ఇండికేటర్స్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఇక్కడ కూడా 3 ఇండికేటర్స్ యాడ్ చేసుకోండి. సూపర్ ట్రెండ్ వచ్చేసరికి సెట్టింగ్స్ 14.1, లెంత్ వచ్చేసరికి 14 పెట్టుకోండి, ఫ్యాక్టర్ వచ్చేసరికి 1 పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఇండికేటర్ ఈఎంఏ 21, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 21. సో కొద్దిగా నేను ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్లో పెట్టుకుంటాను, థిక్నెస్ పెంచుకుంటాను. సో 2 యాడ్ చేసుకున్నాను. ఓకేనా? 14 సూపర్ ట్రెండ్, 14.1 ఈఎంఏ. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. 14 ఓకే కరెక్ట్. 14 ఫ్యాక్టర్ 1 అంతే. ఇంకొక ఇండికేటర్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అనేది ఒకటి ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ కస్టమ్. సో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోండి. సో ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏం లేదు, ఇది 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. దీనికంటే ఎబో సూపర్ ట్రెండ్ లైన్ ఉండాలి, దీనికంటే ఎబో ఒక పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అయి ఉండాలి. నెక్స్ట్ ఐఆర్ఐ బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఇది మన స్ట్రాటజీ. ఓకేనా? ఇది మన స్ట్రాటజీ. బట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది అతి తక్కువ రూపీస్ అంటే 1 రూపీతో ఉంది ఫ్రెండ్స్. 1 రూపీ నుంచి 22 రూపీస్ వరకు పోయింది. సో మీరు ఇది చూడండి, 1 రూపీస్ నుంచి 22 రూపీస్ వరకు పోయింది. ఇది కాకుండా ఇంకొక తక్కువ ఇది చూద్దాం. అంటే మనకు క్లియర్ 20 రూపీస్ నుంచి 70 రూపీస్. సో ఇలా అంటే మనకు చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది వచ్చేసరికి 20 మూవింగ్ యావరేజ్ లైన్ అన్నమాట. బ్లాక్ బిలో, ఓపెన్ ఇంట్రెస్ట్ బిలో ఉన్నప్పుడు బిలో వెళ్ళాలి. అండ్ ఆల్సో మనకి 21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే సూపర్ ట్రెండ్ లైన్ అబౌవ్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక క్యాండిల్ దీనికంటే అబౌవ్ క్లోజ్ అయ్యి హయ్యర్ ఐ బ్రేక్ అయితే, ఇలా హయ్యర్ ఐ బ్రేక్ అయితే పై పొజిషన్ తీసుకోవాలి. ఇది కూడా అరౌండ్ 6 రూపీస్ నుంచి పెరిగింది అనుకో, 6 to 71. ఓకేనా? ఇంకొద్దిగా ఇది 120 రూపీస్ చూద్దాం, ఆర్ 172. ఇది ఒకసారి చూద్దాం. సో ఇలా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లియర్గా ఉంది. ఇది వచ్చేసరికి ఎక్కడ ఏ ప్రైస్ దగ్గర, అరౌండ్ 18-20 రూపీస్ దగ్గర నుంచి. అంటే మనకు క్లియర్గా ఇండికేషన్ ఇది చూడండి, 21 ఎక్స్పోనెన్షియల్ యావరేజ్ మూవింగ్ యావరేజ్ కంటే సూపర్ ట్రెండ్ లైన్ అబౌవ్ ఉంది. నెక్స్ట్ ఒక క్యాండిల్ పాజిటివ్ క్లోజ్ అయింది, నెక్స్ట్ ఒక పాజిటివ్, ఇదైనా క్యాలిక్యులేట్ చేసుకోండి, క్లోజ్ అయింది. బట్ ఇది కూడా ఒకసారి చూసుకోండి, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి బిలో ఉండాలి. ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ 20 మూవింగ్ యావరేజ్ లైన్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిలో ఉండాలి. సో ఇలా పెరిగింది, ఇక్కడ నుంచి ఇలా 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 పెరిగింది. ఇది వచ్చేసరికి మనకి సో మస్ట్ వచ్చేసరికి 21 ఏమో సూపర్ ట్రెండ్ ఉండాలి. మీరు సెల్లర్స్ అయితే, ఇక్కడ సెల్లర్స్ ఒకవేళ ఉంటే, మీరు ఒకవేళ ఆప్షన్ సెల్లర్స్ అయితే 21 మూవింగ్ యావరేజ్ బిలో సూపర్ ట్రెండ్ రెడ్ లైన్ బిలో ఉండాలి. కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యి లోయర్లో బ్రేక్ అయ్యి, అండ్ ఆల్సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ లైన్, ఈ బ్లూ కలర్ ఓపెన్ ఇంట్రెస్ట్ లైన్ 20 మూవింగ్ యావరేజ్ లైన్ కంటే అబౌవ్ ఉండాలి. సో ఇది వచ్చేసరికి ఓన్లీ ఆప్షన్ బయర్స్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఇది ఆప్షన్ బయర్స్ గురించే. సో ఇది వచ్చేసరికి ఫైనాన్స్ నిఫ్టీ నెక్స్ట్ ఎక్స్పైరీ, ఇక్కడ ఎక్స్పైరీ నెక్స్ట్ సెలెక్ట్ చేస్తే అది మీకు చూపెడుతుంది. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఉంది అతి తక్కువ ప్రైస్, ఇది చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియాలో మీరు ఒకసారి చూస్తే 53 రూపీస్. సో మనకు క్లియర్గా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కంటే ఏవో ఒక పాజిటివ్ క్యాండిల్ క్లోజ్ అయింది, నెక్స్ట్ హయ్యర్ ఐ బ్రేక్ అయింది. దీని యొక్క ఓపెన్, దీని యొక్క క్లోజ్ బిలో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం ఏ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకుంటామో, అండ్ ఆల్సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఈ 20 మూవింగ్ యావరేజ్ బిలో ఉండాలి. ఇలా వెళ్ళింది. మనం ఏ క్యాండిల్ రిఫరెన్స్ తీసుకుంటున్నామో దేనికైనా దాని యొక్క లో స్టాప్ లాస్గా పెట్టుకోండి. ఓకేనా?
ఇది బ్యాంక్ నిఫ్టీ, మీరు ఏదైనా చూసుకోవచ్చు ఇక్కడ. సో మీకు ఈ విధంగా సెటప్ మీకు ఎక్కడ వచ్చినా మీరు ట్రేడ్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, క్లియర్గా. సో మీరు టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ చేసుకుంటారా అంటే ఇంక్రీజ్ చేసుకోండి. టైం ఫ్రేమ్ తగ్గిస్తున్నా కొద్దీ మనకి వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్ బెటర్ టైం ఫ్రేమ్, 5 మినిట్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు టెస్ట్ చేసుకోండి. ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ఒక పేపర్ ట్రైలా టెస్ట్ చేసుకోండి. 5 years వాళ్ళు ఫ్రీ డేటానే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు 1 or 2 times టెస్ట్ చేసుకోండి. టెస్ట్ చేసుకున్న తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. ఇది నిఫ్టీ. సో ఇక్కడ మనకు నిఫ్టీ ఏం చూపెడతలేదు. మిడ్ క్యాప్ నిఫ్టీ తక్కువ స్ట్రైక్ ప్రైస్ ఏదో ఒకటి చూడండి. తక్కువ స్ట్రైక్ ప్రైస్ మార్నింగ్ సెషన్ మీరు మార్నింగ్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసుకున్న తర్వాత మీరు ఎందులో వస్తుందో సిగ్నల్ దాన్ని బట్టి చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి ఈ చార్ట్ ఓపెన్ చేద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఇది ఓన్లీ ఆప్షన్స్ ట్రేడర్స్ గురించి. ఇది మార్నింగ్ సెషనే ఇచ్చింది మనకు సిగ్నల్. చూడండి, ఎబో క్లోజ్ అయింది, హయ్యర్ బ్రేక్ అయింది. దీని స్టాప్ లాస్ స్లోగా పెట్టుకుంటా. అండ్ ఆల్సో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎబో ఉంది 21 ఓపెన్ ఇంట్రెస్ట్. సో మనకి ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ సిగ్నల్ ఇలా ఫ్రెండ్స్. మనకి రూల్ ఏం చెప్పాను, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎబో ఉండాలని, బిలో ఉండాలి. సో ఇది ఇక్కడ అయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎబో ఉంది. సో ఇక్కడ ఇదైతే ఇండికేషన్ ఇస్తలేదు. చూద్దాం, మిగతావి కూడా చూద్దాం ఒకసారి. సో ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ఎబో ఉంది. ఇది కూడా అంతే ఉంది మిడ్ క్యాప్ నిఫ్టీ. బట్ ఈ 2 ఇండికేటర్స్ సూపర్ ట్రెండ్, ఈఎంఏ ఇవి సిగ్నల్ ఇచ్చాయి. బట్ మనకి రూల్ ఏంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలని. సో ఇవి కాకుండా మీరు ఫైనాన్స్ నిఫ్టీ ఆల్రెడీ మనం చూసాం. ఇందులో కాకుండా మీరు ఇండెక్స్లో కూడా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా సేమ్ స్ట్రాటజీ, ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. ఇండెక్స్ ఆర్ స్టాక్ ఆప్షన్స్. సో ఓన్లీ లాంగ్ బిల్డప్ ఇక్కడ చూపెట్టే మనకు చూపెడుతుంది ఇక్కడ. సో మనకి సిగ్నల్ ఇచ్చింది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఏంటంటే మనకి ఇది క్లియర్గా ఫేక్ సిగ్నల్స్ అవాయిడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది. ఆల్కెమ్ సో ఇది కూడా అలానే ఉంటుంది. సో ఇది చూడండి, క్లోజింగ్ సెషన్లో 25 నుంచి అరౌండ్ 28 మనకి ఓఐ కూడా చూడండి, సెల్లర్. ఇక్కడ కూడా క్లియర్ సిగ్నల్ ఇచ్చి. సో ఈ విధంగా స్టాక్ ఆప్షన్స్లో కూడా పనిచేస్తుంది. మీరు ఏవైనా ఇక్కడ వాళ్ళు మనకి 5 years వాళ్ళు ఫ్రీ డేటానే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా 5 years అకౌంట్ ఉన్న వాళ్ళు చూసుకోండి, పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి, చూడండి. మీకంటే ఎక్యురసీ వచ్చినప్పుడు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఈ ఫ్రెండ్స్ ఈరోజు మన బెస్ట్ స్ట్రాటజీ వీడియో. ఇంకా బెస్ట్ స్ట్రాటజీస్ మేము ముందుకు తీసుకొస్తుంటాం. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్తో యూజ్ చేసుకొని మనం స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ చేయాలని ఇటువంటి మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో ఆల్రెడీ చూపెట్టానుగా, ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఇండియాలో ఆల్గో ట్రేడింగ్కి ట్రేట్రాన్ అనేది బెస్ట్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. ఆ ప్లాట్ఫామ్ మీద
ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఇవి సూపర్ ట్రెండ్ బేస్డ్ మీద ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ స్ట్రాటజీస్ అయినా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని ఇవి కూడా పేపర్ ట్రేడింగ్ చేయండి. కమ్యూనిటీ సెగ్మెంట్లో ఉన్నాయి. ఈ క్రూడ్ ఆయిల్, గోల్డ్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్. సో ఇవన్నీ మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఆల్సో మీకు డెల్టా ఎక్స్చేంజ్లో క్రిప్టో కరెన్సీస్ ట్రేడింగ్ చేయడం అంటే ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ, ఇథేరియం, బిట్కాయిన్ కూడా క్రియేట్ చేయబడ్డాయి. ఇవి బిట్కాయిన్ అండ్ ఇథేరియం క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్, ఆప్షన్ స్ట్రాటజీస్ అండ్ ఫ్యూచర్ స్ట్రాటజీస్ అనమాట. జస్ట్ 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు ఏదైనా స్ట్రాటజీ. ఇవి కూడా మీరు చేయొచ్చు. ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. సో మీకు ఒకవేళ డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకో. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. సో తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీరు మిస్ అవుతాండి. థ్యాంక్ యూ.